ఇప్పుడు జర్మనీ ఉద్యోగాల కోసం కానీ ఇంటర్న్షిప్ కోసం కానీ పార్ట్ టైం జాబ్స్ ఏదైనా కానీ వాటి కోసం మనం జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది అంటారు. మీకు ఎక్కువ స్కిల్ ఉంది, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చు, మోడరేట్ స్కిల్ ఉండి జర్మన్ లాంగ్వేజ్ వచ్చినోడికి ఆపర్చునిటీ వస్తుంది. అంత ఇంపార్టెంట్ జర్మన్ లాంగ్వేజ్. సో ఇట్స్ మై మాస్టర్ తరపు నుంచి అంటే ఎంత మందిని మీరు జర్మనీకి పంపించారు? 500 మందిని పంపించాం పబ్లిక్ యూనివర్సిటీస్ లో ఫ్రీగా చదువుకునేదాన్ని. వెళ్ళిన 500 మంది స్టూడెంట్స్ లో ఏదైనా ప్రాబ్లం గమనించారా? కొంతమందికి ఇండియాలో చదివినట్లుగానే ఈజీ అనుకొని ఎట్లా పడితే అట్లాగా సబ్జెక్ట్స్ రిజిస్టర్ అయిపోతారు. జర్మనీలో మీకు ఫ్రీడమ్ ఉంటుంది, కానీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు కదా, వాళ్ళ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరు కదా. మీరు రాయాలనుకుంటే రిజిస్టర్ అవ్వచ్చు, రాయకూడదు అనుకుంటే నెక్స్ట్ సెమిస్టర్ లో మళ్ళీ రిజిస్టర్ అవ్వచ్చు, రాయొచ్చు. అలా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కొంతమంది స్టూడెంట్స్ రిజిస్టర్ అయిపోయి, ఎవరైతే ఇక్కడ టాపర్ గా ఉన్న ఒక స్టూడెంట్ 8.5 CGPA అలా ఉన్న స్టూడెంట్ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. అలా ఎందుకు అన్ని సబ్జెక్ట్స్ ప్లానింగ్ లేకుండా రిజిస్టర్ అవ్వకూడదు, మనం గైడ్ లైన్స్ ఇస్తాం. మీరు జర్మనీనే చూస్ చేసుకొని చదువుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో మా నాన్న ఇచ్చిన నా గిఫ్ట్ చాలా మందికి అది వెళ్ళి చేరాలి అని ఇట్స్ మై మాస్టర్స్ ని స్థాపించి, సో ఈ రోజు నేను 500 మందిని నాలాగా చదువుకునే వాళ్ళని పంపించగలిగాను.